ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్. ఇంట్లో ఖాళీగా ఉండి మీరు ఏదైనా మంచి బిజినెస్ చేయాలనుకుంటే ఎటువంటి పెట్టుబడి లేకుండా డిస్క్రిప్షన్ లో మీషో యాప్ ఉంటుంది. ఆ లింక్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అక్కడ ఇచ్చినటువంటి రెఫరల్ కోడ్ ఎంటర్ చేస్తే మీకు ఫస్ట్ ఆర్డర్ అనేది తప్పకుండా డిస్కౌంట్ అనేది లభిస్తుంది. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి బోల్డ్ అనే కేటగిరీస్ ఉంటాయండి. వాటిలో ప్రొడక్ట్స్ అనేవి వాట్సాప్, ఫేస్బుక్ లో షేర్ చేయడం ద్వారా మీరు ఎంత మార్జిన్ సెట్ చేస్తున్నారో అది మీ అర్నింగ్ లాగా మీరు హ్యాపీగా సంపాదించుకోవచ్చు. సో రీసెల్లింగ్ చేయడం ద్వారా చక్కటి ఆదాయం అనేది పొందవచ్చండి. తప్పకుండా స్టార్ట్ చేసి మంచిగా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో స్టార్ట్ రీసెల్లింగ్ నౌ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్. ఈ రోజు నేను మీకు స్కిన్ టైటనింగ్ కి సంబంధించి ఒక 2 న్యాచురల్ హోమ్ రెమెడీస్ అని మీతో షేర్ చేస్తాను. ఈ 2 హోమ్ రెమెడీస్ మనం ఇంటి దగ్గర ట్రై చేయడం ద్వారా మీకు స్కిన్ అనేది లూజ్ గా అయిన చర్మం చక్కగా బిగుతుగా మారుతుంది. సో దట్ మనకి యూత్ఫుల్ స్కిన్ అంటే చక్కగా టైట్ గా ఉన్నప్పుడు మనం వయసు మరి పైబడిన వాళ్ళ కాకుండా యంగ్ గా కనిపిస్తుంది. ఈ సమస్య మనకి 30+ ఉన్న ఏజ్ ఉన్న వయసు వాళ్ళలో, అది లేడీస్ అయినా కావచ్చు, జెంట్స్ అయినా కావచ్చు, లేదు అంటే తెలిసి తెలియకుండా ఎక్కువగా రకరకాల ఫేషియల్స్ అని, రకరకాల మసాజ్ టెక్నిక్స్ కొంచెం అన్ప్రొఫెషనల్ గా చేయించుకున్నప్పుడు కూడా చర్మం కండరాలు అనేవి లూజ్ అయిపోయి మనకి చర్మం జారిపోయినట్టుగా కనిపిస్తుంది. సో ఆ సమస్య అయినా కావచ్చు, వయసు సమస్య కావచ్చు, మనం ఇంట్లో లిటిల్ కేర్ అనేది తీసుకుంటే మనకి ఎప్పుడో చాలా సంవత్సరాల తర్వాత రావాల్సిన సమస్య ఇప్పుడే రాకుండా కొంతకాలం పోస్ట్పోన్ చేసుకోవచ్చు. మన చర్మాన్ని మంచిగా యంగ్ గా కనిపించేలాగా చేసుకోవచ్చు. మరి ఆ రెమెడీ చూసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి. మీరు కనుక ఈ ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ కూడా యాక్టివేట్ చేసుకోండి మరిన్ని వీడియో నోటిఫికేషన్స్ కోసం. మీరు ఈ వీడియో చూసాక నచ్చితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేసి లైక్ చేయండి. ఇప్పుడైతే ఆ హోమ్ రెమెడీస్ ఏంటనేది చూసేసేద్దాం పదండి. మన హోమ్ రెమెడీలో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చి గుడ్డు అండి. గుడ్డులో ఉండేటటువంటి తెల్లసొనలో ఉన్న పోషక విలువలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. ప్రోటీన్ శాతం కూడా ఇందులో ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనకి పచ్చసొన అవసరం లేదండి. కొంచెం తెల్లసొన తీసుకొని, మీకు ఒకవేళ వాసన ఇబ్బంది పడేవారు ఒక 2-3 చుక్కలు మీరు కొద్దిగా రోజ్ వాటర్ యాడ్ చేసుకొని బాగా గిలకొట్టేసి దీన్ని జస్ట్ ప్లెయిన్గా మనం చర్మం మీద అప్లై చేసుకోవడమే. గడ్డం దగ్గర నుంచి నుదురు భాగం వరకు మీరు అప్లై చేసుకుని ఆరే వరకు ఉంచుకోవాలి. ఇది మన ఫస్ట్ రెమెడీ. సెకండ్, గుడ్డు వాడడం ఇష్టం లేని వాళ్ళు సేమ్ స్కిన్ టైటనింగ్కి మంచి హోమ్ రెమెడీ కావాలంటే ముల్తాని మిట్టి పౌడర్ 1 స్పూన్ తీసుకుని దాంట్లో సరిపడినన్ని పాలు, లేదు అంటే రోజ్ వాటర్. మీకు పాలతో అలర్జీగా ఇబ్బంది అనిపిస్తే పాల బదులుగా మీరు రోజ్ వాటర్ని కలుపుకొని ఇక్కడ మనం చూపిస్తున్నట్టుగా చర్మం అనేది ఒకసారి మీరు మంచి కాటన్తో తుడుచుకొని ఎటువంటి మురికి లేకుండా స్కిన్ మీద మీరు అప్వర్డ్ డైరెక్షన్లో అంటే గడ్డం దగ్గర నుంచి నుదురు వరకు చక్కగా పై డైరెక్షన్లో అప్లై చేసి డ్రై అయిన తర్వాత అస్సలు మాట్లాడకూడదండి. మళ్ళీ దానివల్ల చర్మం మీద క్రాక్స్ లాగా ముడతలు రావచ్చు. కాబట్టి చక్కగా ఆరే వరకు మీరు సైలెంట్గా ఉండి ఆ తర్వాత మామూలు వాటర్తో వాష్ చేసుకుంటూ ఉంటే స్కిన్ అనేది మంచిగా టైట్ అవుతుంది. ఇలా కనీసం వారానికి ఒకసారి మీరు ఈ రెండిట్లో మీకు ఏది కన్వీనియంట్ ఉంటే ఆ ప్యాక్ ట్రై చేయడం వల్ల మీ స్కిన్ అనేది వదులుగా అయిన చర్మం అనేది బిగుతుగా మారుతుంది. మనకి స్కిన్ కూడా మంచిగా గ్లో వస్తుంది. సో తప్పకుండా ఈ రెండిట్లో మీకు ఏది యూస్ఫుల్ అనుకుంటే ఆ ప్యాక్ ట్రై చేసి మీ ఒపీనియన్ నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇలాంటి మంచి హోమ్ రెమెడీస్ అలాగే నా వర్క్ రొటీన్ కానీ అదర్ టిప్స్ మీరు తెలుసుకోవాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన బెల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇంకొక మంచి టాపిక్తో నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మిమ్మల్ని కలుస్తాను. బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.